హాయ్ అండి, అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లిక్కర్లో డబ్బులు ఏ విధంగా దోచుకున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో లిక్కర్ దందా కూడా ఒకటి. అయితే లిక్కర్లో అందరికీ తెలిసినటువంటి స్కామ్ వేరు, ఇంకా ఎన్ని మార్గాల్లో దోచుకోవచ్చో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మార్గాల్లో దోచుకున్నటువంటి విషయం చాలామందికి తెలియదు. దానికి ఎగ్జాంపుల్గా నిన్న బయటపడినటువంటి ఒక విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, అందరికీ తెలిసిన విషయం, మందు ధర చాలా విపరీతంగా పెంచారు. 60-70 ఉండేది 170 అలా చేశారు. ఇంకా అది విపరీతమైన దోపిడీ, ఇంకా చెప్పాల్సిన పని లేదు. పొద్దున్నీ సాయంత్రం వరకు కష్టపడి పనిచేసేవాడు మొత్తం డబ్బులంతా జగన్ గారి అకౌంట్లో వేయాలి అనే విధంగా దోపిడీ జరిగింది. ఇది రెండవది. కొందరు మాత్రమే ఆలోచించేటటువంటి రెండవ స్కామ్ ఏంటి అంటే, యూపీఐ పేమెంట్స్ తీసుకోలేదు వాళ్ళు. అంటే ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, ఈ ట్రాన్సాక్షన్స్ ఏవి ఒప్పుకోకుండా క్యాష్ మాత్రమే తీసుకున్నారు. దీనివల్ల ఏంటి అంటే, ప్రభుత్వానికి వచ్చే పన్ను అనేది తగ్గిపోతుంది. ప్రభుత్వానికి ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు బిజినెస్ జరిగితే 100 జరిగింది అని చెప్పినా కూడా ప్రభుత్వ లెక్కల్లో ఎంత చూపిస్తే అంత ఒప్పుకోవాల్సి ఉంటుంది. అదే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే దొరికిపోతారు ఈజీగా. కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి ఒప్పుకోలేదు. అంటే వీళ్ళు చూపించిన లెక్కల ప్రకారం ప్రభుత్వానికి పన్ను కడతారు తప్ప ఎక్స్ట్రాగా ప్రభుత్వానికి వీళ్ళు పన్ను కట్టరు. ఇది రెండవ స్కామ్. మూడవ స్కామ్ నిన్న బయటపడింది. ఇదేంటి అంటే, ప్రభుత్వం సొమ్ముని వాళ్ళ కంపెనీలకి లిక్కర్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా ఇచ్చుకున్నారు, కోట్ల రూపాయలని ఏ విధంగా దోచుకున్నారు అనేది ఇప్పుడు మూడవ విషయము. ఇది జరిగింది వచ్చేసి మద్యం రవాణాకు సంబంధించి జరిగింది. అంటే ప్రభుత్వ గోడౌన్లు ఉంటాయి కదా, వాటి నుంచి షాప్ల వరకు ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా వాహనాల్లో. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కాంట్రాక్ట్లు ఇస్తాయి కొన్ని కంపెనీలకి. అయితే కంపెనీల కాంట్రాక్ట్ ఇచ్చే విధానం ఎలా ఉండేది అంటే, జాయింట్ కలెక్టర్స్ ఒక కమిటీతో కూర్చొని మొత్తం డీజిల్ దగ్గర నుంచి వాళ్ళకి అయ్యే ఖర్చులన్నీ, కంపెనీలకు అయ్యే ఖర్చులన్నీ ఒక కొటేషన్ ఇస్తే దానికి ₹1 అటో ఇటో ప్రభుత్వం చేసి ఇస్తుంది. అలా ₹19.68 ఉండేది. చంద్రబాబు గారు దిగిపోయే టైంకి ఒక కేసుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ₹19.68 ఇచ్చేవాళ్ళు. ఒకవేళ పెరిగింది అంటే గట్టిగా సాధారణంగా పెరగటం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒక 5% పెరిగింది అనుకోండి, ₹1 పెరుగుతుంది. 10% అనుకోండి, ₹2 పెరుగుతుంది. అంటే ₹19.68 కాస్త ₹21, ₹22 కావాలి. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో నడిచే కమిటీ డిసైడ్ చేసే పాలసీ ఏదైతే ఉంటుందో ఆ పాలసీని తీసేశారు. ఫస్ట్ జిల్లా స్థాయిలో డిసైడ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఆ పాలసీని తీసేసి స్టేట్ వైజ్ మేమే డిసైడ్ చేసేస్తాము, స్టేట్ మొత్తానికి ప్రతి జిల్లాకి జాయింట్ కలెక్టర్ వద్దు, కమిటీ వద్దు, ఏమీ వద్దు అన్నట్లు తీసేసి ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయించేలాగా ఒక కొత్త పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీ ప్రకారం వీళ్ళు ₹35.57 నిర్ణయించారు. ఎంత? ₹35.57 ఒక్కో కేసుకి రవాణా చేసినందుకు ప్రభుత్వం ఇస్తుంది అని కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. నార్మల్గా ఇవ్వాల్సింది ₹19.68, కానీ వీళ్ళు ఎంత ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు? ₹35.57. అంటే దాదాపు డబల్, అంటే ఎక్స్ట్రాగా పే చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళు పే చేస్తున్న కంపెనీల పేర్లు చూడాలి ఇప్పుడు మనం. సిగ్మా సప్లై చైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ ఒకటి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకుల యొక్క కంపెనీలు అన్నమాట. వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ కనుసన్నల్లో నడిచే కంపెనీలు. ఈ కంపెనీలకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు. అంటే వాళ్ళ కంపెనీలకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు నచ్చినటువంటి ధరల్లో ప్రజల సొమ్ముని కోట్ల రూపాయలు ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని వాళ్ళ కంపెనీలకు బదిలీ చేసుకోవడానికి పక్కాగా స్కెచ్ చేసుకున్నారు. స్కెచ్ చేసుకునేసి మొత్తంగా ఈ విధంగా చేసినటువంటి పేమెంట్స్ 195,33,00,000. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళాయి అంటే, కారుమూరి సునీల్ అకౌంట్లోకి వెళ్ళాయి. కారుమూరి సునీల్ అనే వ్యక్తి యొక్క అకౌంట్లోకి వెళ్ళాయి. ఎవరి కారుమూరి సునీల్ అంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తూ మంత్రిగా ప్రమోట్ అయ్యారు. ఏ శాఖకి అంటే కొడాలి నాని చేశారు. 2019 నుంచి 2022 వరకు పౌర సరఫరాల శాఖకు మంత్రిగా కొడాలి నాని చేశారు. అదే శాఖని 2022 నుంచి కొడాలి నానిని తప్పించేశారు. 2022 నుంచి అదే శాఖను చేసింది కారుమూరి నాగేశ్వరరావు గారు. ఆయన కుమారుడు ఈ కారుమూరి సునీల్ అనే వ్యక్తి. ఆయన అకౌంట్లోకి, ఆయన భార్య అకౌంట్లోకి ఈ డబ్బులు వెళ్ళినట్లుగా ఈడీ గుర్తించింది. స్టేట్ గవర్నమెంట్ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటారు, ఈడీ గుర్తించింది. అలాగే వీళ్ళని రిమాండ్కు పంపించినటువంటి కోర్టు కూడా
స్టేట్కి సంబంధించినవి కాదు, సామాన్యమైన కోర్టు కాదు అసలు. పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద, అంటే హవాలా లావాదేవీలు నియంత్రించే చట్టం ఆధ్వర్యంలో పనిచేసే కోర్టు ఇతని రిమాండ్కి పంపించింది. అంటే ఇది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ స్థాయికి వెళ్ళిపోయింది విచారణ. ఆ రేంజ్లో వీళ్ళు చేశారు. వీళ్ళు ఏంటి అంటే డబ్బు వీళ్ళ అకౌంట్లోకి వచ్చిన విధానం చూస్తే కొంత భాగం మాత్రమే స్ట్రైట్గా వచ్చింది, కొంత భాగం మాత్రం హవాలా లావాదేవీల ద్వారా వచ్చింది. ఈవెన్ ఇతని మొబైల్ ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే ఒక సినిమా లెవెల్లో ఒక విషయం బయటపడింది. ఏంటంటే మనం సినిమాలు చూస్తూ ఉంటాం, సగం కరెన్సీ నోట్ ఒకటి దగ్గర ఉంటుంది, సగం కరెన్సీ నోట్ ఇంకొకటి దగ్గర ఉంటుంది. అది కోడ్ మ్యాచ్ చేసుకునేసి హవాలా లావాదేవీలు జరుపుతూ ఉంటారు. వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఇచ్చి, వీళ్ళు ఇవ్వాల్సినవి వీళ్ళు ఇచ్చేసి ఇలా జరుపుతూ ఉంటారు కదా. అదే స్థాయిలో ఈ కారుమూరి సునీల్ అనే వ్యక్తి యొక్క మొబైల్లో ఒక చాట్ బయటపడింది. ఆ చాట్ ఎలా జరుగుతుంది అంటే దానికి కూడా కోడ్. ఇప్పుడు చాట్ అంటే ఎవడు పడితే వాడు వచ్చి పొరపాటున చేస్తే అది కుదరదు కదా. కాబట్టి చాట్కి కూడా కోడ్ ఏంటి అంటే ఒక కరెన్సీ నోట్. అలా వివరాలను పూర్తిగా అయితే వెల్లడించలేదు, ఎందుకంటే కొన్ని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు కాబట్టి. జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదన్నమాట. ఒక కరెన్సీ నోట్ బేస్డ్గా చాటింగ్స్ కూడా బయటపడ్డాయి, అది కోడ్గా చేసినటువంటి చాటింగ్స్ బయటపడ్డాయి అనే విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలియజేసింది తన రిపోర్ట్లో. ఈ విధంగా అంటే మద్యంలో మరో రకమైనటువంటి కుంభకోణం, ఎన్ని రకాలుగా దోపిడీ చేయొచ్చో అన్ని రకాలుగా ప్రజల సొమ్ముని తన అకౌంట్లోకి పంపించుకున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసే ప్రచారాలు మాత్రం, వైసీపీ నాయకులు చేసే ప్రచారాలు మాత్రం ఎలా ఉంటాయంటే, పైకి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులన్నీ కూడా నడిపించారు, ఇప్పుడు చంద్రబాబు గారేమో ప్రైవేట్ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు అన్నట్లు ఉంటుంది. అప్పుడు ఎందుకు నడిపించారు అంటే, ఇలా ప్రభుత్వ సొమ్ముని 195 కోట్లు, అంటే దాదాపు 200 కోట్లు, కొంచెం తక్కువ 200 కోట్లు వాళ్ళకు నచ్చిన కంపెనీలకు ఇచ్చేసుకున్నారు. 200 కోట్లు నచ్చిన కంపెనీలకు ఇచ్చేసుకున్నారు. కొటేషన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ, 19 రూపాయలతో ఇవ్వాల్సింది 35 రూపాయలతో ఇచ్చారు. అదనమాట పరిస్థితి. ప్రభుత్వము ప్రైవేట్ అని పైకి మాటలు చెప్పడం కాదు, అంతర్గతంగా జరుగుతున్నది ప్రజలు తెలుసుకోవాలి. లేదంటే మోసమే పెట్టుబడిగా ముందుకెళ్లే రాజకీయ నాయకులతో చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు మరొకసారి మోసపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.